ఒకప్పుడు మ్యారిటల్ రిలేషన్షిప్ అంటే ఒక నిశ్చితార్థం, పెళ్ళి, శోభనం, కాపురం ఉండాల్సిందే పడి. ఎప్పుడైతే డైవర్షన్ల పర్వం పెరిగిందో మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవాలా వద్దనేది ఇప్పుడు క్వశ్చన్ చాలామందికి. బట్ అల్టిమేట్లీ దేనికోసం? అప్పుడైనా ఇప్పుడైనా తోడు కోసమే కదా. కానీ ఇప్పుడు తోడు అనేది మారిపోయింది. దాని అర్థం నేను పొలానికి వెళ్ళొస్తాను, నువ్వు ఇంట్లో వంట చూసుకో, పిల్లల్ని మనం కలిసి పెంచుతాం అని లేదు. దేర్ ఆర్ సో మెనీ అట్రాక్షన్స్, సో మెనీ డిస్ట్రాక్షన్స్, అండ్ దేర్ ఆర్ సో మెనీ ఫోర్సెస్ అరౌండ్. నా లైఫ్ సింపుల్గా తీసుకుంటే నాకు 19 ఏట పెళ్ళైంది. మా అమ్మ ఒక మంచి ఫ్యామిలీకి చేయాలి, ఇతను సినిమాల్లోకి పోతున్నాడు కాబట్టి ఓల్డ్ ఫ్యాషన్ మెథడ్లో ఇతను షాప్లో ఉంటే కంట్రోల్లో ఉంటాడని పెట్టింది. అది వర్క్ అవ్వలేదు. అది దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. అదే అయినో ఆమె బాధపడింది. వాళ్ళు మా తప్పు లేదు దాంట్లో. నవీన్ నేనే చూస్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి వాడిని నా చేతిలో పెట్టి పెంచుకున్నాను. ఇవన్నీ ఎవరికి తెలుసు చెప్పాలి? సరే, రెండోసారి అయింది. నేను కావాల్సింది కోరుకుంది ఒక మంచి సంబంధం, మంచి ఫ్యామిలీ అని. కానీ మా ఫ్యామిలీతో కలిసి ఉండే అటువంటి వాతావరణం వాళ్ళకి లేదు, వెళ్ళిపోయాం. అలాగా ఇక థర్డ్ది చెప్పక్కర్లేదు, నేను ఓపెన్లీ ఐమ్ టాకింగ్. సరే, దాని గురించి ఐ డోంట్ వాంట్ ద లెస్ డిస్కస్, ఇట్ ఇస్ బెటర్. అదే ఒక మంచి చేయిపోయి ఒకళ్ళకి ఒక రొచ్చులో పడ్డాను. సరే, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలా వద్దా? పెళ్ళి కాదు అక్కడ. టుడే ఐ హ్యావ్ టు లివ్ ఎ లైఫ్. ఇంత లైఫ్ పోతుంది, ఇంత ఉంది ఇంకా లైఫ్. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్. నాకు బతకాలని ఉంది. ఎలాంటి అమ్మాయి కావాలి? మా అమ్మ నాకు ఐడల్, అందుకనే విగ్రహం పెట్టుకున్నాను. ఆమెలా ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి, డబ్బు మీద ఆశ ఉండకూడదు. అంటే సింపుల్, చిన్న సారీ టు బట్ ఇప్పుడు నార్మల్గా అమ్మ అంటే మీరు పుట్టిన దగ్గర నుంచి ఆమె పోయే వరకు యూ హ్యావ్ సీన్ హెర్ ఇన్ ఆల్ ద కార్నర్స్ అండ్ షేడ్స్. సో అమ్మ అంటే పూర్తిగా అర్థమైంది మీకు. మీ ఇంత తక్కువ టైంలో మీరు అంత స్థానాన్ని ఆవిడకి ఎలా ఇచ్చారండి? ఇది తక్కువ టైం కాదు. మనిషి 50 ఏళ్ళు బతుకుతాడంటే అందులో 5 ఏళ్ళు అంటే 10% టైం. వీఆర్ వెరీ క్లియర్. షీ గేవ్ మీ టైం. ఓకే, ఆలోచించు. అది నాకు నచ్చింది. మా అమ్మ చెప్పేది, ఏది చేసినా ఆలోచించు, నిర్ణయం తీసుకున్న తర్వాత ఆపొద్దని. సో మా అమ్మ నాకు ఐడియల్ అయినప్పుడు అటువంటి వ్యక్తి దొరకడం ఇంపాసిబుల్. బట్ ఆ వ్యక్తిని నాకు చూసినప్పుడు ఏదో ఆకర్షణ, తన అందంగా ఉందనో లేదా నాకు డబ్బు ఉందని తను రాలా. ఫ్రెండ్స్గా కలిసాం. చాలా క్లుప్తంగా చెప్తున్నాను. ఒక 6 నెలల ట్రావెల్ తర్వాత ఒక ½ అన్ అవర్ మీటింగు 8 గంటల మీటింగ్ అయింది. అదేదో మా గురించి మాట్లాడుకుని నువ్వు నాతో కలుస్తావా, నేను నీతో కలుస్తావని కాదు. వరల్డ్ డిస్కస్ చేసాం, కపుల్స్ డిస్కస్ చేసాం, ఇష్యూస్. ఈవినింగ్కి మా పర్సనల్ మ్యాటర్స్ వచ్చాయి. అప్పటికి మీరు అనే, నేను మీరు అనే, ఇద్దరు మీరు అనే, పవిత్ర మీరు అనేవాడు, పవిత్ర మీరు అని, నరేష్ సార్ అనేది. ఆ సాయంకాలం నాకు అర్థమైంది ఏంటంటే ఈ అమ్మాయిలో ఫస్ట్ దెర్ ఇస్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, మా అమ్మలాగా. 2, తను సఫర్ అవుతుంది అలాగా. 2, లైఫ్ చూసింది కాబట్టి లైఫ్ కావాలని కోరుకోవట్లా, తన లైఫ్ తనకు వెళ్తుంది. ఇలా విడిపోయాం సాయంకాలం. అక్కడి నుంచి నా మైండ్లో పడింది. ఐ అండర్స్టూడ్ వాట్ ఇస్ హర్ లైఫ్, ఐ నో మై లైఫ్. దెన్ ఐ హ్యాడ్ టు ప్రపోజ్. బికాస్ టైం వచ్చినప్పుడు ప్రపోజ్ చేయకపోతే బస్సు వెళ్ళిపోయిన తర్వాత బస్ స్టాండ్లో నిలబడాలి. ధైర్యం చేసి ప్రపోజ్ చేశాను. ఏమడిగారండి? ఐ లవ్ యూ అని చెప్పాను. వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్? నథింగ్ అండి. ఎందుకంటే ఒకరోజు ఐ టెల్ యూ వన్ థింగ్, ఈ మాట నేను వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ అని ఎందుకు అడిగానంటే, ఒక స్పేట్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్స్, సెట్బ్యాక్స్, అప్హీవల్స్ ఇన్ని ఎదుర్కొన్న తర్వాత ఈ పర్సన్ బికమ్స్ వెరీ న్యాచురల్లీ నంబ్ అయిపోతాడు, ఫ్రీజ్ అయిపోతాడు. అలాంటప్పుడు ఒక హ్యాండ్సమ్ పర్సన్ అలాంటి వాళ్ళు వచ్చి ఐ లవ్ యూ అంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. హో ఐ టు లవ్ యూ అనే అంత ఇమీడియట్ రియాక్షన్. 3 words చెప్పి ఏం చెప్పావు నాకు?
ఐ లవ్ యూ అన్న తర్వాత ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటి? నేనేమి చెప్పలేదండి. అదే మీ రియాక్షన్? ఏమి చెప్పలేదు. కాదు కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు అంటే నేను ఒక మాట చెప్పాను, అది తర్వాత చెప్పాను, కానీ ఆ రోజైతే నేనేమి తర్వాత ఎన్నో కాదు, చెప్పుకున్నారు కాదు, పవిత్ర గారు. మీరు ఐ లవ్ యూ దట్ మ్యాటర్స్, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ రొమాంటిక్ ఆస్పెక్ట్. సరే ఆమె సిగ్గుపడుతుంది నేను చెప్తాను కదా. సిగ్గుపడుతున్నారు. ఒక రోజు హైదరాబాద్కి వచ్చినప్పుడు మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళి మంచి హుస్సేన్ సాగర్ వ్యూలో మంచి డిన్నర్ పెట్టి ఇంకా అయిపోతుంది ఇప్పుడు చెప్పేయాలని కొన్ని కడుపు వచ్చాయి, అది ఏమంటారు, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంట. చెప్పేయాలని గుండె కొట్టుకుంటుంది. ఐ లవ్ యూ అన్న, సైలెంట్ అయిపోయింది ఇది అనుకున్నా. ఇంకా ఫ్రెండ్షిప్ అన్న దక్కించుకుందాం, ఇలాంటి ఫ్రెండ్ అన్నా ఉండాలి నాకు, కనీసం కంపానియన్ కాకపోతే కనీసం ఎప్పుడైనా సరదాగా కప్ కాఫీ తాగడానికి కార్లో ఇద్దరు కప్పును కూర్చున్నాం. ట్రావెల్ డ్రాప్ చేయాలి, డ్రైవర్ నేను తను ఉన్నాం. డ్రైవర్తో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. గమ్ము నుండి కారులో దిగింది. ఇంకా డోర్ క్లోజ్ చేస్తుందంటే ఈ డోర్ క్లోజ్ అయిపోయింది అన్నప్పుడు యూ డోంట్ ఆన్సర్ మీ అన్న. వెనక్కి తిరిగి కీప్ లవింగ్ మీ అని వెళ్ళిపోయింది. మీరు ఎందుకంత మమ్మటి పడుతున్నారు? చెప్తా సినిమా తీసి నేను చెప్తా వస్తాను, నేను చెప్తా. ఆ రాత్రి నాకు నిద్ర పట్ల అనవసరంగా ఏం తోడుకున్నాను నేను అంటే, కీప్ లవింగ్ అంటే ఏంటి, పడుండు అలాగానే, లేకపోతే ఇంకొంత ప్రేమించు నన్ను తర్వాత చెప్తారనా, ఇదంతా 4 గంటల దాన్ని నిద్ర పట్టలేదు, వెళ్ళిపోయాను నేను. తర్వాత ఇంకొక 6 నెలలు 2 సంవత్సరాలు గడిచింది అప్పటికి. 2 years. ఎందుకు చెప్తాను, 31st నైట్ ఇంకా సంవత్సరం కూడా మారిపోతుంది. సమ్మోహనం అప్పటికి 2 years ట్రావెల్, 3 years దగ్గర అయిపోవచ్చింది. నా లైఫ్ నాది పోయింది, ఎవరికి వాళ్ళు దూరంగా ఉన్నాం. తన లైఫ్ తనది. ఒక కేకు బొకే పట్టుకెళ్ళి ఇక లాస్ట్ ప్రయత్నం చెప్పా, చూడమ్మా టైం దాటిపోతుంది, 31st నైట్ దాటి నెక్స్ట్ ఇంకో ఇయర్ వస్తుంది, ఒక్కటి చెప్పు ఇప్పుడు అన్న. కరెక్ట్గా 31st నైట్ 12:01 ఫైర్ క్రాకర్స్ వెళ్తుంది. అదే మీరు ఫైర్ క్రాకర్స్ వెళ్తుంది. షీ సెడ్ యా ఐ లవ్ యూ అంటే సంవత్సరం అంటే దానికని మేము వెయిట్ చేయాలి, ఆ టైంకి వచ్చింది అది. అదే నాకు గుర్తు. తర్వాత బర్త్ డేట్ అడిగితే మా మదర్ బర్త్ డేట్ సేమ్ February 20th. అవునా? అప్పుడు సన్నయ్య. ఈ మెంటాలిటీ, మైండు, హార్టు చాలా లిబరల్గా తను సంపాదించిందన్నీ చాలామందికి ఇచ్చేసింది. నేను పేర్లు చెప్పను, అంటే అఫ్కోర్స్ పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, బంధువులకి. తనకే ఏమి తను అంటే షీ సేఫ్, అది వేరే విషయం. ఆ రోజు అనుకున్నా, ఓకే దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ బియాండ్ అస్ అని. ఐ లవ్ యూ అప్పుడు చెప్పింది. దెన్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్.